Hi guys, welcome back to another video. ఈ వీడియోలో నేను మీకు బైపాస్ కెపాసిటర్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అస్సలు మనం బైపాస్ కెపాసిటర్స్ గురించి ఎందుకు నేర్చుకోవాలి, అంత ఇంపార్టెన్స్ ఏముంది వాటికి? ఇక్కడ నా చేతిలో ఉంది చూసారా, ఇది ఒక ఆర్డినో యూనో బోర్డ్. దీంట్లో ఎన్ని బైపాస్ కెపాసిటర్స్ ఉన్నాయో తెలుసా? సెవెన్ బైపాస్ కెపాసిటర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి రాస్బెర్రీ పై బోర్డ్. దీంట్లో 17 బైపాస్ కెపాసిటర్స్ ఉన్నాయి. ఇంత సింపుల్ బోర్డ్స్లోనే 17 బైపాస్ కెపాసిటర్స్ ఉంటే మరి ఒక ల్యాప్టాప్ మదర్ బోర్డ్లోనో లేకపోతే ఒక పెద్ద సర్వర్ మదర్ బోర్డ్లోనో ఎన్ని బైపాస్ కెపాసిటర్స్ ఉంటాయో తెలుసా? 100-200 బైపాస్ కెపాసిటర్స్ ఉన్న సర్క్యూట్ బోర్డ్స్ మీద కూడా వర్క్ చేశాను నేను. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది బైపాస్ కెపాసిటర్స్కి. సో ఇంతకన్నా పెద్ద రీజన్ ఏం అవసరం లేదు కదా మనం బైపాస్ కెపాసిటర్స్ గురించి నేర్చుకోవటానికి, రైట్? ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయి ఈ బైపాస్ కెపాసిటర్ అంటే ఏంటో డీటెయిల్గా నేర్చుకుందాం. ఆల్రైట్, మనం వీడియోలోకి వెళ్ళటానికి ముందు నేను మీకు కొన్ని చిన్న డిస్క్లోజర్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి, చాలామంది బైపాస్ కెపాసిటర్స్ అనగానే అమ్మో స్పెషల్ కెపాసిటర్స్ ఏంటో అని అనుకుంటారు కదా. అది ఏమీ కాదండి. మనం బైపాస్ కెపాసిటర్స్ అంటే ఒక నార్మల్ రెగ్యులర్గా మనం అన్ని సర్క్యూట్ బోర్డ్స్లోనూ వాడే నార్మల్ కెపాసిటర్స్నే తీసుకుని వాటిని ఒక స్పెషల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, అలా యూజ్ చేసినప్పుడు వాటికి బైపాస్ కెపాసిటర్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చారు, అంతే తప్ప బైపాస్ కెపాసిటర్స్ అనగానే అదేదో పెద్ద రాకెట్ సైన్స్ స్పెషల్ కెపాసిటర్స్ అని మాత్రం అనుకోకండి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసి, చాలామంది ఇంజనీర్స్ అలాగే టీచర్స్, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ బైపాస్ కెపాసిటర్స్ను డీకప్లింగ్ కెపాసిటర్స్ని రెండింటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మాట్లాడుతూ ఉంటారు, రైట్? అంటే బైపాస్ కెపాసిటర్స్ అనాల్సిన చోట డీకప్లింగ్ అంటారు, డీకప్లింగ్ అనాల్సిన చోట బైపాస్ కెపాసిటర్స్ అని కూడా అంటూ ఉంటారు. బట్ డీకప్లింగ్ కెపాసిటర్స్ వేరు, బైపాస్ కెపాసిటర్స్ వేరు. ఓకే, అఫ్కోర్స్ నేను కూడా ఒప్పుకుంటాను, కొన్నిసార్లు ఈ డీకప్లింగ్ కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో అవి బైపాస్ కెపాసిటర్స్ లా కూడా వర్క్ చేస్తూ ఉంటాయి, ఆర్ ఎల్స్ బైపాస్ కెపాసిటర్స్ డీకప్లింగ్ కెపాసిటర్స్ లా కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. కానీ అవి రెండూ వేరు, వాటిని మనం సర్క్యూట్లో యూజ్ చేసే రీజన్స్ కూడా వేరు. ఓకే, సో ఈ వీడియోలో నేను మీకు బైపాస్ కెపాసిటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా నెక్స్ట్ వీడియోలో డీకప్లింగ్ కెపాసిటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా తర్వాత ఇంకో వీడియో కనుక చేస్తే ఈ టాపిక్ మీద, ఆ వీడియోలో థర్డ్ వీడియోలో ఈ బైపాస్ కెపాసిటర్కి డీకప్లింగ్ కెపాసిటర్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆల్రైట్, మీరు నా వీడియోస్ ఇంతకుముందు కనుక చూసినట్టయితే నేను ఎప్పుడు కూడా ఒక టెక్నికల్ టాపిక్ని డైరెక్ట్గా టెక్నికల్ టాపిక్లా చెప్పను. అంటే థియరం చెప్పేసి, డెఫినేషన్ చెప్పేసి, మ్యాథమెటికల్ ఫార్ములా ఇచ్చి అలా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని, ఒక జనరల్గా మనం రోజువారీ చూసే ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత దానికి మన టాపిక్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ ఎక్కువ కాలం కూడా గుర్తుంటుంది అందరికీ, రైట్? అందుకే ఈ వీడియోలో కూడా నేను ఫస్ట్ మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత దానికి బైపాస్ కెపాసిటర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ లింక్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా మీరు చూస్తారు, ఇక బైపాస్ కెపాసిటర్స్ అంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. నిద్రలో లేపి అడిగినా సరే, 10 years తర్వాత అడిగినా సరే మీకు పక్కా గుర్తుంటుంది. ఓకే, ఖమ్మంలో ఉంటాను నేను, తెలంగాణ. మా ఖమ్మం దగ్గర కొత్తగూడెం అని చెప్పి ఒక టౌన్ ఉంటుంది, ఒక 100 kilometers దూరంలో. మాది ఖమ్మం కొత్తగూడెం అని ఒక టౌన్ ఉంటుంది. కొత్తగూడెం టౌన్ దగ్గర కోల్ మైన్స్ ఉంటాయి అన్నమాట, బొగ్గు మైన్స్ ఉంటాయి. దాన్ని సింగరేణి కాలనీస్ అంటారు. అక్కడ ఏం చేస్తారంటే కోల్ మైనింగ్ చేసి దాన్ని ప్రాసెస్ చేయడం కోసం హైదరాబాద్ పంపిస్తూ ఉంటారు. ఓకే, ఈ కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి ఎలా పంపిస్తారంటే ట్రక్కులు, లారీలు, పెద్ద జేసీబీ వ్యాన్లు వాటి మీద పంపిస్తూ ఉంటారన్నమాట. ప్రాబ్లం ఏంటంటే ఈ కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి కోల్ పంపించేటప్పుడు మధ్యలో ఖమ్మం టౌన్ వస్తుంది, ఇంకొక దారి లేదు, ఖచ్చితంగా ఖమ్మం మీదుగానే వెళ్ళాలి. దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే రోజుకి ఒక 200-300 లారీలు, ట్రక్కులు వెళ్తుంటే ఆల్రెడీ ఖమ్మం టౌన్ బిజీ టౌన్, దాంట్లో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ ఇవన్నీ అన్నీ ఉంటాయి, ఆల్రెడీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ఈ కొత్తగూడెం నుంచి వచ్చే ఈ 200-300 లారీస్ మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా అవన్నిటి వల్ల ఈ ఖమ్మం టౌన్లో బాగా ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిపోయింది. ట్రాఫిక్ ఇంక్రీజ్ అయితే ఏమవుద్ది? టైం వేస్ట్ అవుతుంది, అలాగే సౌండ్ పొల్యూషను, నాయిస్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, అన్ని రకాల పొల్యూషన్లు జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి.
సో దానికోసం మన వాళ్ళు ఏం చేశారంటే, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఇలా కాదురా భయ్, ఈ లారీలు ట్రక్స్ ఏవైతే ఉన్నాయో ఖమ్మంలోకి ఎంటర్ అవ్వకుండా ఏం చేస్తారంటే ఖమ్మం చుట్టూ ఒక బైపాస్ రోడ్ అనేది వేశారనమాట. సో ఇక్కడ నుంచి వచ్చే లారీలు ట్రక్కులన్నీ కూడా ఖమ్మం టౌన్లోకి ఎంటర్ అవ్వకుండా ఈ బయట నుంచి ఈ బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది అని అంటే, ఖమ్మం టౌన్లో ట్రాఫిక్ తగ్గిద్ది. ఆ తర్వాత ఖమ్మం టౌన్లో ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఇలాంటి ఎటువంటి పొల్యూషన్లు ఉండవు. అండ్ ఈ లారీలు కూడా ఈ ట్రాఫిక్లో ఇరకపోవు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. రైట్, ఇదేమి పెద్ద అది అన్ని చోట్ల జరిగేదే. మన హైదరాబాద్ చుట్టూరు కూడా 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి కదా, ప్రతి టౌను ప్రతి సిటీకి కూడా ఖచ్చితంగా బైపాస్ రోడ్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ని తీసుకుని వచ్చి మన సర్క్యూట్కి అప్లై చేసి చూద్దాం ఏం జరిగిద్దో. ఇక్కడ నేను ఒక 10 years బ్యాక్ వర్క్ చేసిన ఒక సర్క్యూట్ బోర్డ్ అన్నమాట ఇది. దీంట్లో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా చాలా ఐసీస్, చాలా కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. దీని ఎగ్జాంపుల్గా తీసుకుని నేను ఏం చేశాను అంటే, ఇక్కడ ఒక డ్రా చేశాను అనమాట సింపుల్గా ఉండటం కోసం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన పీసీబీ బోర్డు మీద 2 ఐసీలు ఉన్నాయి అనుకోండి. ఒకటేమో సెన్సార్ ఐసీ ఒకటి ఉంది, ఇది టెంపరేచర్ సెన్సార్, హ్యూమిడిటీ సెన్సార్, ఏదో ఒక సెన్సార్ అయి ఉండొచ్చు. ఆ సెన్సార్ జనరేట్ చేసిన సిగ్నల్ని మన మైక్రో కంట్రోలర్గా పంపిస్తున్నాము. దీన్ని మన ఎలక్ట్రానిక్స్ టర్మ్స్లో దీన్ని వచ్చేసి ఇక్కడ సిగ్నల్ జనరేట్ అవుతుంది కాబట్టి దీన్ని సోర్స్ అంటాము. ఈ మైక్రో కంట్రోలర్ ఆ సిగ్నల్ని తీసుకుంటుంది కాబట్టి దాన్ని మనం లోడ్ అని పిలుస్తూ ఉంటాము. సిగ్నల్ సపోజ్ ఈ సెన్సార్ దగ్గర జనరేట్ అయ్యే సిగ్నల్ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం స్క్వేర్ వేవ్ ఫామ్లో ఉందని చెప్తున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సిగ్నల్ వెళ్తుంది, ఆ సిగ్నల్ వచ్చేసి స్క్వేర్ వేవ్ ఫామ్ సిగ్నల్ అంటున్నాను. అంతా బాగానే ఉంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్పనా. ఈ సిగ్నల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఈ ట్రేస్ మీద, ఇప్పుడు పీసీబీ మీద ట్రేసెస్ ఉంటాయి కనిపిస్తున్నా. ఇప్పుడు ఈ పీసీబీ మీద ఇలా ట్రేసెస్ ఉన్నాయి చూసారా, అంటే ఒక సెన్సార్ ఇక్కడున్న సెన్సార్కి ఇక్కడున్న మైక్రో కంట్రోలర్కి మధ్యలో ఇలా ట్రేసెస్ ఉన్నాయి కదా. ఈ ట్రేసెస్ మీద ఏమవుతుంది అని అంటే నాయిస్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కొంతమంది అడగవచ్చు, బ్రో అసలు నాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అని. ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఈ సెన్సార్లో కూడా నాయిస్ జనరేట్ అవుతుంది, అలాగే ఈ మైక్రో కంట్రోలర్లోంచి కూడా నాయిస్ జనరేట్ అయ్యి ఆ సిగ్నల్ మీదకి వచ్చింది అనమాట. ఆ సిగ్నల్ మీదకి వచ్చి ఆ సిగ్నల్ యొక్క సిగ్నల్ ఇంటిగ్రిటీని తగ్గిపోద్ది. సిగ్నల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి అని అంటే, ఒక సిగ్నల్ యొక్క క్వాలిటీ అనమాట. అంటే ఆ సిగ్నల్ మీద నాయిస్ కనుక ఏమీ లేకపోతే దాని యొక్క సిగ్నల్ ఇంటిగ్రిటీ హై ఉందని అర్థం. అదే నాయిస్ కనుక ఉంటే ఆ సిగ్నల్ యొక్క క్వాలిటీ తక్కువ ఉంది, సిగ్నల్ ఇంటిగ్రిటీ తక్కువ ఉందని అంటాం. రైట్, అలాగే ఈఐసి నుంచే కాదు, ఇప్పుడు ఆ సర్క్యూట్ బోర్డ్ మీద ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, చాలా మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి, సెన్సార్లు, ఓపామ్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, అన్ని రకాల కాంపోనెంట్స్, అన్ని ట్రేసెస్ కూడా వాటిలోంచి ఇన్హరెంట్గా లోపల నుంచి నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయింది వచ్చి ఆ రేడియేషన్, ఆ నాయిస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఏదైతే ఉందో అది వచ్చి మన సిగ్నల్ ట్రేస్ మీద పడితే మన సిగ్నల్ మీద నాయిస్ అనేది ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ పీసీబీ మీదే కాదు, ఈ పీసీబీ పక్కన ఇంకొక పీసీబీ ఉందనుకోండి, ఆ పీసీబీ మీద ఉన్న కాంపోనెంట్స్ నుంచి వచ్చే నాయిస్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రూపంలో వచ్చి మన ట్రేస్ మీద పడితే ఆ ట్రేస్ మీదకి నాయిస్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. దీన్నే టెక్నికల్ టర్మ్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్, ఈఎంఐ అని పిలుస్తారు. మీలో చాలామంది వినే ఉంటారు, ఈఎంఐ అంటుంటారు కదా. ఈఎంఐ అంటే ఏంటంటే, పక్కనున్న సర్క్యూట్ బోర్డ్స్ మీద నుంచి కానీ పక్కనున్న కాంపోనెంట్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా నాయిస్ వచ్చి మన సిగ్నల్ మీద కనుక మన ట్రేస్ మీద కనుక పడుతుంది అనుకోండి, దాన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది అని అంటారు. రైట్, సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మన సెన్సార్ వచ్చేసి స్క్వేర్ వేవ్ ఫామ్ జనరేట్ చేస్తుంది. ఇది స్క్వేర్. ఇక్కడ ఇది చూడటానికి స్క్వేర్ వేవ్ ఫామ్లో ఉన్నా కూడా నాయిస్ ఉంది చూడండి. మీరు ఎప్పుడన్నా ఆసిలోస్కోప్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇలాంటి పీక్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం పంపించిందేమో ఇలా స్క్వేర్ వేవ్ ఉంటే అవుట్పుట్ ఏమొస్తుందంటే, స్క్వేర్ వేవ్ ఇలా వచ్చి హై పీక్ వచ్చి మళ్ళీ ఇలా వచ్చి లో పీక్ వచ్చి ఇలా ఉంది చూడండి. ఇలా ఇది ఏదైతే ఉందో అది నాయిస్. ఆ నాయిస్ అన్నది ఇంజెక్ట్ అవుతుంది. మనం అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, డిజైన్ ఇంజనీర్స్, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనం తయారు చేసే సర్క్యూట్ 100% హై క్వాలిటీతో వర్క్ చేయాలి. అంటే ఇలా వచ్చే నాయిస్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేయాలి. అది మనం ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్గా మన రెస్పాన్సిబిలిటీ.
ఎలా రిమూవ్ చేస్తాము? గో బ్యాక్ టు మన ఇనీషియల్ ఎగ్జాంపుల్. ఈ ఇనీషియల్ ఎగ్జాంపుల్లో ఖమ్మం టౌన్ లోపల నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ వీటన్నిటిని తగ్గించడానికి మనం ఏం చేసామంటే ఒక బైపాస్ రోడ్డు వేసి ట్రక్స్ అన్నిటినీ కూడా ఆ రూట్లో పంపిస్తున్నాము, రైట్? ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ని తీసుకుని వచ్చి ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ నాయిస్ ఉందనుకోండి, సపోజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ వల్ల ఇక్కడ ఇలా నాయిస్ వచ్చి పడ్డది, రెడ్ కలర్లో ఉంది నాయిస్ అనుకోండి. దాన్ని రిమూవ్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే అక్కడ నుంచి ఒక కెపాసిటర్ కనెక్ట్ చేసి దాన్ని గ్రౌండ్కి పంపిస్తాను. ఓకే, ఈ ట్రేస్కి అంటే ఈ సిగ్నల్ లైన్కి ఒక కెపాసిటర్ని కనెక్ట్ చేసి ఆ కెపాసిటర్ అదర్ సైడ్న గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాను. దానివల్ల ఏం జరిగిద్దంటే ఇక్కడ ఉన్న నాయిస్ అంతా కూడా ఈ డైరెక్షన్లో ఇలా గ్రౌండ్కి వెళ్ళిపోద్ది, రైట్? ఇక్కడ క్లియర్గా చూపించాను చూడండి. మన సెన్సార్ ఉంది, మన మైక్రో కంట్రోలర్ ఉంది. ఇప్పుడు ఈ ట్రేస్ మీద నాయిస్ జనరేట్ అయితే మనం ఒక బైపాస్ కెపాసిటర్ ఇలా పెడితే నాయిస్ అంతా కూడా బైపాస్ కెపాసిటర్ నుంచి గ్రౌండ్కి వెళ్ళిపోతుంటుంది. ఈ మైక్రో కంట్రోలర్కి మాత్రం సిగ్నల్ వెళ్తూ ఉంటుంది. ఓకే, దాని ద్వారా మనం ఏం అచీవ్ చేసినాం? సిగ్నల్ ఇంటిగ్రిటీని అచీవ్ చేసినాం అనమాట, రైట్? సో నాయిస్ అంతా కూడా గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. సో సూపర్ పర్ఫెక్ట్. ఇప్పుడు మీలో కొంతమంది అడుగుతుండొచ్చు, బ్రో నాయిస్ ఇటే ఎందుకు వెళ్ళిద్ది, అటు వెళ్ళదా అని అడగొచ్చు. ఆర్ ఎల్స్ సిగ్నల్ అటే ఎందుకు వెళ్తుంది, ఇట్లా కెపాసిటర్ బైపాస్ కెపాసిటర్ గుంటా కిందకి వెళ్ళదా అని మీరు అడగొచ్చు. మీరు అడిగే వాళ్ళు ఉంటారు, రైట్? సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. దాని గురించి కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం బైపాస్ రోడ్ అని చెప్పి అన్నాం కాబట్టి ఇలా వేసిన కెపాసిటర్ని బైపాస్ కెపాసిటర్ అని అంటున్నాము. పేరు మాత్రమే, అది రెగ్యులర్ కెపాసిటరే. 99% ఆఫ్ ద టైం 0.1 మైక్రోఫారడ్ కెపాసిటర్ వాడుతూ ఉంటారు. ఆర్ ఎల్స్ 0.22 లేకపోతే 0.47 మైక్రోఫారడ్ కెపాసిటర్లే ఎక్కువగా వాడతారు 99% ఆఫ్ ద టైం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కెపాసిటర్ పెట్టాలని చెప్పాను. కెపాసిటర్ ఎక్కడ పెట్టాలి? సెన్సార్కి దగ్గరలో పెట్టాలా, లేకపోతే మధ్యలో పెట్టాలా, లేకపోతే మైక్రో కంట్రోలర్కి దగ్గరలో పెట్టాలా? ఇక్కడ చూపించాను చూడండి. మన సోర్స్కి దగ్గరలో పెట్టాలా, లేకపోతే మైక్రో కంట్రోలర్కి లోడ్కి దగ్గరలో పెట్టాలా? ఎక్కడ పెట్టాలో గెస్ చేయండి. ఎప్పుడూ కూడా బైపాస్ కెపాసిటర్ అన్నది లోడ్కి దగ్గరలో పెట్టాలి, ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టకూడదు. ఎందుకు అని అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ వల్ల నాయిస్ వచ్చి ఇలా పడ్డది, ఈ లైన్ మీద నాయిస్ అనేది ఇంజెక్ట్ అయింది. సో ఈ కెపాసిటర్ ఇప్పుడు మన సిగ్నల్ ఎటు ట్రావెల్ అవుతుంది? సిగ్నల్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది కదా. సో దానివల్ల ఏమవుద్ది అంటే ఇక్కడున్న నాయిస్ మాత్రమే ఇలా కిందకి వెళ్ళిపోద్ది. ఇక్కడున్న నాయిస్ ఏదైతే ఉందో మళ్ళీ అటు లోడ్ వైపు వెళ్తూనే ఉంటుంది. ఓకే, అదే ఇక్కడ చూసారనుకోండి, మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా నాయిస్ అన్నది ఇలా ఇంజెక్ట్ అయింది, రైట్? ఇప్పుడు కెపాసిటర్ బైపాస్ కెపాసిటర్ అన్నది లోడ్కి దగ్గరలో పెట్టడం వల్ల ఈ నాయిస్ అంతా కూడా గ్రౌండ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ నాయిస్ లేదు. సో హ్యాపీగా సిగ్నల్ మాత్రమే ఇటు వెళ్ళిద్ది, రైట్? సో గుర్తుపెట్టుకోండి, నిద్రలో పడిగినా సరే ఇవి చాలా ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది బైపాస్ కెపాసిటర్ లొకేషన్ ఎక్కడ పెట్టాలి? ఎప్పుడు కూడా లోడ్కి దగ్గరలో పెట్టాలి బైపాస్ కెపాసిటర్. అలా లోడ్కి దగ్గరలో పెట్టడం వల్ల ఇక్కడున్న నాయిస్ అంతా కూడా గ్రౌండ్లోకి వెళ్ళిద్ది. అదే నువ్వు సోర్స్కి దగ్గరలో పెట్టామనుకోండి, ఇక్కడున్న కొంచెం నాయిస్ ఇలా వెళ్ళిపోయి మిగతా నాయిస్ అంతా మన లోడ్కి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇక్కడ సిగ్నల్ ఇంటిగ్రిటీ తక్కువ ఉంటుంది, ఇక్కడ మాత్రం సిగ్నల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రో అసలు బైపాసింగ్ నాయిస్ని రిమూవ్ చేయడం కోసం కెపాసిటర్ ఎందుకు పెట్టాలి? నాయిస్ మాత్రమే ఇటు ఎందుకు వెళ్ళిద్ది, సిగ్నల్ ఇటు ఎందుకు వెళ్ళదు, లేకపోతే సిగ్నల్ అటు మాత్రమే ఎందుకు వెళ్ళిద్ది, సిగ్నల్ బైపాస్ కెపాసిటర్ గుంటా కిందకి ఎందుకు వెళ్ళదు అని మీలో కొంతమంది అడుగుతారు. ఇది ఒక కెపాసిటర్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ అనమాట. ఏంటంటే కెపాసిటర్ అలోస్ ఓన్లీ ఏసీ, కెపాసిటర్ ఓన్లీ అలోస్ హై ఫ్రీక్వెన్సీ. ఓకే, కెపాసిటర్ బ్లాక్స్ డీసీ అంటే లో ఫ్రీక్వెన్సీని కెపాసిటర్ బ్లాక్ చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీని అలో చేస్తుంది. సో ఇక్కడ రాసాను చూడండి, కెపాసిటర్ అలోస్ హై ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఏసీ ఆల్టర్నేటివ్ కరెంట్ కూడా హై ఫ్రీక్వెన్సీ, అలాగే నాయిస్ కూడా హై ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూపించాను చూసారా, ఈ నాయిస్ అంతా కూడా దానికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, రైట్? అలాగే ఏసీ సిగ్నల్, ఇప్పుడు మనం ఏసీ అనగానే సైనోసోయిడల్ వేవ్ ఫామ్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఏసీ అనగానే ఇలా డ్రా చేస్తాం, ఇది ఏసీ. నాయిస్ అంటేనేమో చూడటానికి
ఇట్లా ఉంటుంది, ఇది నాయిస్. అదే ఇప్పుడు డీసీ ఎలా ఉంటుంది? డీసీ డ్రా చేయాలంటే మనం డీసీని ఎలా డ్రా చేస్తాం? స్ట్రైట్ లైన్ని డ్రా చేస్తాం. ఓకే, కెపాసిటర్ అలోస్ ఓన్లీ హై ఫ్రీక్వెన్సీ అంటే ఏసీని నాయిస్ని మాత్రమే అలో చేస్తుంది, డీసీని బ్లాక్ చేస్తుంది. ఎలా బ్లాక్ చేస్తుంది, ఎందుకు అని అంటే దాని గురించి చెప్పుకుంటూ పోతే దానికి ఒక స్పెషల్ వీడియో చేయాలన్నమాట. అది చాలా అడ్వాన్స్డ్ టాపిక్. అసలు కెపాసిటర్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, దాని లోపల 2 ప్లేట్లు ఉంటాయి, వాటి మధ్య ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అదే ఒక హాఫ్ అన్ అవర్ వీడియో పట్టింది. సో అందుకే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయను, ఇంకొక వీడియో చేస్తాను దాని మీద స్పెషల్గా. బట్ గుర్తుపెట్టుకోండి ఈ డెఫినేషన్. ఇప్పుడు మీరు అడగచ్చు, బ్రో డెఫినేషన్ గుర్తుపెట్టుకోవటం అంటే చాలా కష్టం కదా అని మీలో అనొచ్చు. సో డెఫినేషన్ గుర్తుపెట్టుకోకుండా నేను ఏం చేస్తాను అంటే పిక్టోరియల్గా డ్రా చేస్తాను, ఒక పిక్చర్ పెట్టాను. ఇది కరెక్ట్ కాదు, దాన్ని మనలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవటానికి వాడే ఒక షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుంది, ఈ బ్రౌన్ కలర్లో చూపిస్తుంది కెపాసిటర్, 2 ప్లేట్లు, ఆ 2 ప్లేట్లకి ఇలా 2 వైర్లు డ్రా చేస్తే ఇది కెపాసిటర్ సింబల్ కదా. ఇప్పుడు డీసీ అని అంటే ఏంటి, మనం స్ట్రెయిట్ లైన్ డ్రా చేస్తాం. సో డీసీ ఇలా వచ్చి ఆ ప్లేట్కి టచ్ అయ్యి ఇక్కడితో ఆగిపోద్ది, డీసీ ఇంక వెళ్ళదు. అదే ఏసీ అనుకోండి, ఇలా పాములాగా వచ్చి ఆ 2 ప్లేట్ల మధ్యలో ఉంచి అలా దూరం వెళ్ళిపోద్ది, ఇక్కడ చూపిస్తున్నట్టుగా. రైట్? సో దీన్ని ఈ పిక్చర్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఆ కెపాసిటర్ యొక్క క్యారెక్టరిస్టిక్ మీకు బాగా గుర్తుండిపోద్ది. అంటే కెపాసిటర్ 2 ప్లేట్లు ఉంటాయి, డీసీ అయితేనే స్ట్రైట్ లైన్ అవటం వల్ల ఆ ప్లేట్లకు టచ్ అయ్యి ఆగిపోద్ది. సో కెపాసిటర్ డస్ నాట్ ఎలో డీసీ. కానీ ఏసీ ఇలా పాములాగా ఇలా సైనసోయిడల్ వేవ్ ఫామ్లో వచ్చి ఆ 2 ప్లేట్ల మధ్యలో ఉంచి దూరం వెళ్ళిపోతుంది కాబట్టి కెపాసిటర్ ఎలోస్ ఏసీ. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, నాయిస్ హై ఫ్రీక్వెన్సీ ఏసీ అని చెప్పినాం, అందుకే కెపాసిటర్ ఎలోస్ హై ఫ్రీక్వెన్సీ కాబట్టి నాయిస్ ఇటు వెళ్ళిపోద్ది. కెపాసిటర్ బ్లాక్స్ డీసీ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మన సిగ్నల్ స్క్వేర్ వేవ్ ఫామ్, ఇది డీసీగా చూడండి, స్ట్రెయిట్ లైన్ స్ట్రెయిట్ లైన్ స్ట్రెయిట్ లైన్. అంటే ఇక్కడ మనం జనరేట్ అయ్యే సిగ్నల్ వచ్చేసి డీసీ సిగ్నల్ అది. సో అది డీసీ సిగ్నల్ అవ్వటం వల్ల కెపాసిటర్ డీసీని ఎలో చేయదు కాబట్టి ఇంక సిగ్నల్కి వెళ్ళటానికి దారి లేక ఖచ్చితంగా సిగ్నల్ అటు మైక్రో కంట్రోలర్ వైపే వెళ్ళిపోద్ది. రైట్? ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ బైపాస్ కెపాసిటర్స్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా డీకప్లింగ్ కెపాసిటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది వీడియో చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ.